హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో దేనికి అనుకుంటున్నారా? సంజన వర్సెస్ రీతు వీళ్ళిద్దరి గేమ్ గురించి మాట్లాడుకుందాం. ఎక్కడంటే నేను ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ నిన్నటి టాస్క్ అండి. అంటే నిన్నటి టాస్క్లో సోహెల్ గారు కోరుని ఎంత ఓడిపోదామని ట్రై చేశారు. సరే అది పక్కన పెడదాం. కానీ అక్కడ రీతు గారు సంజన గారు ఇద్దరు ఆడుతున్నారు కదా. అసలు ఫస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే సంజన గారు బ్యాలెన్స్ అది కాసుకోలేకపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. అయినా సరే తీసుకొస్తారు. ఆ పెట్టే నెంబర్స్ ఏదైతే ఉంటుందో ఆర్గనైజింగ్ అది 1 to 100 పెట్టడం కదా, దానికి కూడా అసలు టప్ప ఫాస్ట్గా చేశారు సంజన గారు. చూస్తే అసలు సంజన గారు సూపర్గా ఆడారని తెలిసిందనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు సంజన గారు ఈ రేంజ్లో ఆడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రీతు గారి కంటే ముందు గేమ్ పెట్టింది సంజన గారి, ఆ గేమ్ విన్ అయింది కూడా సంజన గారు అని చెప్పచ్చు. డెఫినెట్లీ సోహెల్ కోరండి వీళ్ళిద్దరికి ఛాన్స్ ఇద్దామని ఆయన కామ్ అయిపోయారు, అది క్లియర్గా తెలుస్తుంది మనకి. అయినప్పటికీ కూడా రీతు వర్సెస్ సంజన కింద గేమ్ వెళ్ళిందనే మనం చూడాలన్నమాట. సో అందులో సంజన గారు చాలా బాగా ఆడారు. ఆవిడ అనుకుంటారు గేమ్ నేను ఆడలేను అన్న, అంటే ఆవిడకి అంత కెపాసిటీ లేదన్న, ఆవిడ కాన్ఫిడెన్స్ని పెట్టుకోకుండా డీమోటివేట్ అవుతారు. కానీ నార్మల్గా చూడాలి అని అనుకుంటే ఆవిడ నిన్నటి గేమ్లో ఇచ్చారు. సో మామూలుగా ఇవ్వలేదని చెప్పచ్చు, బాగానే ఆడారు ఆవిడ. అండ్ సంజన అండ్ రీతు గారు బిగ్ బాస్ గేమ్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ గేమ్ దగ్గరికి వచ్చేసరికి రీతు గారి గేమ్ ఏంటంటే టాస్క్ ఉన్నప్పుడు ఆడేవారు, ఎవరితో ఉంటే ఎలాగా వెళ్తుంది గేమ్ అని ఆలోచించేవారు. ఆవిడ ప్రతి దాంట్లో ఒక స్ట్రాటజీ ఉపయోగించేవారు. అది ఫౌల్ అంటే ఫౌల్ అయినా, లేకపోతే ఎలాగోలాగా ఏదో ఒకటి చేసి గేమ్ విన్ అవుదాము అని చెప్పేసి, లేకపోతే పక్కనున్న వాళ్ళ టీంతో డీల్ మాట్లాడుకోవడము, ఎవరైనా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ వస్తే వీళ్ళని కాదు వీళ్ళని సెలెక్ట్ చేసుకుందాము, ఇట్లాగా మైండ్ గేమ్తో పాటు ఫిజికల్ గేమ్ ఆవిడ చాలా బాగా ఆడారు. అండ్ ఇక్కడ సంజన గారి గేమ్కి వద్దాం. ఫస్ట్ 3 to 4 weeks బిగ్ బాస్ కంటెంట్ లేచింది సంజన గారు అండి. అది ఒప్పుకున్నా, జనాలు ఒప్పుకోకపోయినా వాస్తవమే. సంజన గారు తప్ప ఎవరు అంత ప్రాజెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే అప్పుడే కామనర్స్గా వచ్చారు, వీళ్ళ గురించి ఎవరికీ తెలియదు. అగ్ని పరీక్ష చూసి వస్తే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. అంతమంది జనాల్లో ఆవిడకంటూ ఆవిడ అది పాజిటివ్ అవనియండి నెగిటివ్ అవనియండి ఒక కంటెంట్ క్రియేటర్ కింద, కంటెంట్ కింద ఆవిడ కంటెంటే వెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు. గుడ్లు తినడం అవనియండి, జనాలతో గొడవ, తర్వాత దాచేయడము, దొంగతనాలు, పోపులు గొడవ, వాట్ నాట్, ఎవ్రీవేర్ ఆవిడకంటూ ఆవిడ నేనున్నాను అని చెప్పి చూపించుకుంటూ వెళ్ళారు. ఎక్కడంటే సంజన గారి గ్రాఫ్ కొంచెం న్యూట్రల్ అయిందని చెప్తాను, పడిపోయిందని చెప్పను. న్యూట్రల్ ఎక్కడంటే 5 stars వచ్చాక వాళ్ళ గొడవల ముందు ఈవిడ చేసినవని జుజుబీలు అయిపోయాయి. ఎందుకంటే అక్కడ దువ్వాడ మాదిరి గారు గొడవ, ఒక పక్క ఎవరు ఆయేషాతో రీతు గారు గొడవ, ఈ లోపల దివ్య అండ్ దువ్వాడ మాదిరి గొడవ, ఇంకెవరితో గొడవ, ఇవన్నీ రావడం వల్ల ఈవిడ చేసినవన్నీ చాలా చిన్నవి అయిపోయి. అండ్ ఆవిడ కూడా ఓకే ఇది ఇక్కడేం జరుగుతుంది అక్కడేం జరుగుతుందని ఆవిడకి అర్థం చేసుకునే క్యాలిక్యులేషన్తోనే సగం టైం అయిపోయింది. సో నా దృష్టిలో సంజన గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు రీతు గారి గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇద్దరిలోని ఆ విన్నింగ్ స్పిరిట్ ఉంది, ఎవరు కూడా ఓడిపోదామని అయితే రాలేదు. ఇంకా చెప్పాలంటే సంజన గారు ఒకసారి ఇమాన్యుల్ గారితో టాప్ 5లో ఉందామరా, సూట్ కేసు వస్తుంది అది నేను తీసుకుంటా, కప్పు నువ్వు తీసుకో అని చెప్పి ఇమాన్యుల్ గారు సంజన గారు మాట్లాడుకున్న డిస్కషన్ అందరూ ఎపిసోడ్లో చూసిందే అసలు. అండ్ రీతు గారు కూడా ఎలాగైనా విన్నర్ అవ్వకపోయి అట్లీస్ట్ టాప్ 5లో ఉండాలని చెప్పి ఆవిడ ఆడారు. ఇప్పుడు వీళ్ళిద్దరు గేమ్ కూడా నా పర్స్పెక్టివ్, నా పాయింట్స్ నేను షేర్ చేశాను. నిన్న గేమ్లో చూసినప్పటికీ అవనియండి, ముందు అవనియండి, అకార్డింగ్ టు యూ ఆల్ సంజన గారి గేమ్ మీకు నచ్చిందా, రీతు గారి గేమ్ నచ్చిందా, అండ్ వై అనేది కామెంట్ డౌన్ చేయండి. అండ్ నా వీడియోస్, నా అనాలిసిస్, నా అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.